அகில புவனமும் காத்திடும் அம்பிகே ஆனந்தவல்லியே ஆனந்தவல்லியே அதிசயம் நிதம் நிதம் நிகழ்த்திடும் அன்னையே அதிசயம் நிதம் நிதம் நிகழ்த்திடும் அன்னையே ஆதிபராசக்தியே ஆதி பராசக்தியே ஆதி பராசக்தியே शक्ति 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 महाकाली महाशक्ति महेश्वरी महाकाली महाशक्ति महेश्वरी महिषासुर मर्दिनी 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 மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள்மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி महिषासुर मर्दिनी மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள்மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி महिषासुर मर्दिनी மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள்மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி महादेवन मगळ देवी मंगल रूपिणी
மகள் தேவி மங்கள ரூபிணி மதுசூதனன் சோதரி மகாதேவன் மகள் தேவி மங்கள ரூபிணி மதுசூதனன் சோதரி மகாதேவன் மகள் தேவி மங்கள ரூபிணி மதுசூதனன் சோதரி மகாதேவன் மகள் தேவி மங்கள ரூபிணி மதுசூதனம் சோதரி மகாமாயி மகாதுர்గే மகாலக்ஷ்மி மகாசரஸ்வதி மகாமாயி மகாதுர்గే மகாலக்ஷ்மி மகாசரஸ்வதி மகாமாயி மகாதுர்గే மகாலக்ஷ்மி மகாசரஸ்வதி மறியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள் மழை பொழிவாய் சரி மறி மெய் பாணி சா பாணி சரி சரி மரி ரிசா பாணி சரி சாதி பா மரி சரி மரி சரி மப சரி பரி சரி மரி மரி சா மரி சரி சரி மரி ரிசா மரி சரி சாதி மரி சரி மரி சரி மப சரி பரி மகாகாளி மகாசக்தி மகேஸ்வரி மகிஷாசுரமர்தினி மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள் மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி ஆக்கமாய் நிறைந்த சக்தியே சக்தி 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 ஊக்கமாய் உறைந்த சக்தியே சக்தி 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 நோக்கமாய் வளர்ந்த சக்தியே சக்தி 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 காக்கவா கதம்பவனவாசினி சக்தி 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 ஆக்கமாய் நிறைந்த சக்தியே என் ஊக்கமாய் உறைந்த சக்தியே நல்நோக்கமாய் வளர்ந்த சக்தியே தினம் காக்கவா கதம்பவனவாசினி ஆக்கமாய் நிறைந்த சக்தியே என் ஊக்கமாய் உறைந்த சக்தியே நல்நோக்கமாய் வளர்ந்த சக்தியே தினம் காக்கவா கதம்பவனவாசினி மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள் மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி மகிஷாசுர மர்தினி மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள் மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி மகிஷாசுர மர்தினி மதியது தெளிவுற மனமது ஒளியுற அதிசய சுகமுற அருள் மழை பொழிவாய் மகாகாளி மகாசக்தி மகேஸ்வரி
భగవంతుడు ఒక పూల తోటను తయారు చేస్తూ ఉన్నారు. ఆ పూల తోటలో అన్ని రకాల పూలు ఉంటాయి. మంచి ఖరీదైన పూలు ఉన్నాయి, మామూలు పూలు ఉన్నాయి. పూలు ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలుసు కదా. గులాబీ పూలు, సంపెంగ పూలు, మల్లె పూలు, ఇంకా బంతి పూలు, చామంతి పూలు, ఉమ్మెత్త పూలు, జిల్లేడు పూలు కూడా ఉంటాయి భగవంతుడు తయారు చేసేటటువంటి పూల తోటలో. అందుకే ఏ దేవునికైనా మీరు కొన్ని పూలు మాత్రమే పెడతారు, కానీ శివునికి మాత్రం ఏ పువ్వుతో అయినా పూజ చేయొచ్చు. గులాబీ పువ్వుతో అయినా పూజ చేయొచ్చు, తామర పువ్వైనా పర్వాలేదు, జిల్లేడు పువ్వైనా పర్వాలేదు, ఉమ్మెత్తు పువ్వు అయినా పర్వాలేదు. వేరే దేవునికి మాత్రం పెట్టరు. ఏమిటి దీని రహస్యం తెలుసా? ఎందుకో తెలుసా? శివునికి మాత్రం ఏ పువ్వుతో అయినా పూజ చేస్తారు. అంటే భగవంతునికి పువ్వైనా ఇష్టమే, ముళ్ళైనా ఇష్టమే. ఈ ప్రపంచంలో ఆత్మలందరూ కూడా భగవంతుని సంతానము. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, ముళ్ళులాగా ఉండేవాళ్ళు ఉన్నారు, పూలలాగా ఉండేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా భగవంతుడు వీళ్ళు ముళ్ళు కదా అనే పక్కన తీసి పెట్టరు. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ దగ్గరికి తీసుకుంటాడు శివుడు. అందుకే శివునికి మాత్రం అన్ని రకాల పూలతో పూజ చేయవచ్చు. భగవంతుడు ఇప్పుడు ఒక దైవీ పూల తోటని తయారు చేస్తూ ఉన్నారు. దైవీ పూల తోట ఆత్మ మంచి మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి ఆత్మలందరినీ ఒక తోటలాగా చేసి భగవంతుడు ఈ ప్రపంచాన్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు. అందుకే శివుణ్ణి వాళ్ళకి భాగవాన్ అని కూడా చెప్తారు. అంటే పూల తోటకి ఆయన యజమాని అని చెప్తారు. ఇంకొకటి, భగవంతుడు ఒక నావను నడిపించేటటువంటి నావికుడు. పాట పాడతాం కదా, తండ్రి రామయ్య తండ్రి నా నావను తీరానికి చేర్చు అని పాట పాడతాం కదా. భగవంతుడు ఒక నావ తెచ్చినారు. ఆ నావలో కూర్చుంటారా? ఆ నావ ఎక్కడికి పోతుందో తెలుసా? ముక్తి కావాలనుకున్న వాళ్ళకి ముక్తికి చేరుస్తుంది, స్వర్గానికి కావలసిన వాళ్ళకి స్వర్గానికి చేరుస్తుంది. లేదు నాకు రెండూ కావాలి అనుకున్న వాళ్ళకి రెంట్కి తీసుకుపోతుందన్నమాట. మరి ఆ నావ ఏమిటి, దాని గురించి ఈరోజు మనకి వీణక్కయ్య చెప్తారు. తర్వాత భగవంతుడు ఒక రైతు కూడా. రైతు ఏం చేస్తాడు? పొలంలో విత్తనాలు చల్లుతాడు. భగవంతుడు కూడా జ్ఞానం అనేటటువంటి విత్తనాలు మనకి వీణక్కయ్య ద్వారా జ్ఞాన విత్తనాలు నాటుతూ ఉన్నారు. మనము ఎన్నో కార్యక్రమాలు విని ఉంటాము, ఎన్నో చూసి ఉంటాము. ఆత్మజ్ఞానం మనం ఎన్నోసార్లు విని ఉంటాము. చేస్తారన్నమాట. వీణక్కయ్య సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఓం శాంతి. ఈరోజు శరణన కన్న శివ కార్యక్రమానికి మొట్టమొదటగా రాజయోగిని బ్రహ్మకుమారి వీణక్కయ్య దీప ప్రజ్వలన చేసి టెంకాయ కొట్టి నేటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవము
ముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. మనిషి జీవితం అనేది ఒక వరదానమని. ఈ మనిషి జీవితంలో ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యవేతత్ పశుభి నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ పశు మరియు మనిషి మధ్య ఉన్నాయి. విశేషం ఏంటంటే మనిషి ఆలోచన చేస్తాడు, విచారాలు ఉన్నాయి, దాన్ని వ్యక్తం చేయడానికి భావనలు ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. అవి సరిగా పట్టుకొని ప్రతిరోజు, ఎందుకంటే ఒక రోజు గడిచిందంటే ఈ జన్మము అంత్యము దగ్గర వస్తూ పోతుందన్నమాట. అందుకే ప్రతిరోజు కొంతసేపు అయినా పరమాత్మ స్మృతిలో ఉండాలి. చిన్నప్పటి నుంచి అది అలవాటు పెట్టుకోవాలి. అందరికీ నువ్వు చెయ్యంటే ఎవరు చెయ్యరు, నేను చేసి చూపిస్తే అప్పుడు చేస్తారన్నమాట. అలాగనుకోవద్దండి పిల్లలు మా మాట వినరు అని. ఇంపార్టెంట్ ఏంటంటే మాట చెప్పితే వినరు, మనస్సులో మీరు గట్టిగా సంకల్పం చేస్తే, మంచి వైబ్రేషన్ ఇస్తే అది తప్పకుండా ఫాలో అవుతుందన్నమాట. వర్తమాన ప్రపంచంలో లా ఆఫ్ వైబ్రేషన్ అని చాలా ఫేమస్ అవుతా ఉంది. లా ఆఫ్ వైబ్రేషన్. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏది అంటే మీరు చెప్తే వినరు, అయితే మీరు వైబ్రేషన్స్ పంపియండి, ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ వాళ్ళకు అందుతుందన్నమాట. అప్పుడు మీరు చెప్పక వాళ్ళ మార్పు వచ్చేస్తుంది. ఇది నిజం. చూడండి, ఏదైనా పూజ చేసేటప్పుడు ముందు సంకల్పం చేయండి అంటారు కదా. నీళ్ళు చేస్తారు చేతిలో, సంకల్పం చేయండి అంటారు. అన్ని దానికి మూలమైనది ఇది సంకల్పాలు. పూజ తర్వాత ముందేం చేపిస్తారు? సంకల్పం చేయండి. అలాగే లా ఆఫ్ వైబ్రేషన్, నా సంకల్పాలు, నా భావన, నా చింతన, విచారం అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే చెప్తారు మైండ్ ఈజ్ ఫాస్టర్ దెన్ విండ్ అని. మనస్సు, మనో విచారాలు గాలి కంటే వేగంగా వెళ్ళిపోతాయి అన్నమాట. ಉಂಬ ಚಿಂತೆ ಉಂಡರೆ ಉಡುವ ಚಿಂತೆ, ಉಟ್ಟರೆ ಮಡದಿಯ ಚಿಂತೆ, ಮಡದಿಯಾದರೆ ಮಕ್ಕಳ ಚಿಂತೆ, ಮಕ್ಕಳಾದರೆ ಮಡಗುವ ಚಿಂತೆ, ಮಡಗಿದರೆ ಮರಣದ ಚಿಂತೆ, ಒಬ್ಬನಿಗೂ ಇಲ್ಲ ಶಿವನ ಚಿಂತೆ. ಒಬ್ಬನಿಗೂ ಇಲ್ಲ ಶಿವನ ಚಿಂತೆ. బీదతనం ఉంది, బడతనం ఉంది, ఉంబ చింతే. ఒక పూట అన్నం దొరికితే చాలు అనుకుంటాం. ఉండరే ఉడువు చింతే, అన్నం దొరికినాక గుడ్డలు కావాలి. ఉట్టరే మడదియ చింతే, అంత బాగా అయిందా పెళ్ళాం కావాలి. మడదియాదరే మక్కల చింతే, పెళ్ళి అయిన తర్వాత కదా ఎంత వెతుకుతున్నారు. నా కొడుకుకి ఎక్కడైనా ఒక అమ్మాయి దొరికితే చాలు, దొరికినాక ఇంకా ఎందుకు పిల్లలు కాలేదు. మక్కళాదరే మడుగు వచ్చింతే, పిల్లలు అయిన తర్వాత వాళ్ళ కోసం, వాళ్ళ బ్రతికి కోసం డబ్బు పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇది చేయాలి, ఆస్తి చేయాలి, అది చింతే. మడగిదరే మరణద చింతే, అవన్నీ అయిన తర్వాత అయ్యో వెళ్ళిపోవాలి కదా ఇవన్నీ వదిలిపెట్టి అంటే అది చింత అన్నమాట. ఒక నిమిషం కూడా పరమాత్మ శివుని తలవాలి, స్మృతి చేయాలనే చింత ఎవరికి లేదన్నమాట. అందుకే పరమాత్మ స్మృతి చేసే చింత వద్దు, అయితే చింతన అయినా కావాలి కదా. మనస్సులో ఆ ఖుషి కూడా ఉండాలన్నమాట. అందుకే ఇంపార్టెంట్గా పరమాత్మ శివుడు ఇంకేమి అడగడు అన్నమాట. పరమాత్మ నిన్న కూడా విన్నాము, శరీరం లేదు, అతనికి వృద్ధాప్యం రాదు, శరీరం వదిలే చింత లేదు, మృత్యు భయం లేదు,
నేను వృద్ధుడైనాక నన్ను ఎవరు చూసుకుంటారనే భయం కూడా అతనికి లేదన్నమాట. అతనికి ఒకే ఆశ ఉండేది ఏంటంటే మా పిల్లలు మంచిగా బ్రతకాలి, సుఖ సంతోషంగా ఉండాలి, జీవితంలో మంచి గుణాల్ని ఆచరించాలి అని. అందుకే శరణ సంస్కృతి అంటే కర్మానికి, వర్తమానానికి మహత్వం ఇచ్చినటువంటి సంస్కృతి అన్నమాట. ಸ್ವರ್ಗಲೋಕ ಮೃತ್ಯುಲೋಕವೆಂಬುದು ಬೇರಿಲ್ಲ ಕಾಣಿರೋ, ಸತ್ಯವ ನುಡಿಯುವುದೇ ಸ್ವರ್ಗಲೋಕ, ಮಿಥ್ಯವ ನುಡಿಯುವುದೇ ಮೃತ್ಯುಲೋಕ, ఆచారవే స్వర్గ, అనాచారవే నరక. ఎంత మంచి మాట చెప్పినారు. ఎక్కడో చచ్చిపోయిన తర్వాత స్వర్గం అని ఉంది, పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతారు, అది కాదు. బ్రతికినప్పుడు మీరు సత్యంగా బ్రతికితే అది స్వర్గం అన్నమాట. బ్రతుకులో అన్నీ ఉన్నా అబద్ధమే చెప్పుకొని బ్రతికితే ఆనందం అనేది ఉండదు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకు వస్తుంది. కొన్ని సంవత్సరాల కింద హుబ్లీలో ఒక పెద్ద కామర్స్ కాలేజ్ ఉంది, ఫేమస్ ఓల్డ్ కామర్స్ కాలేజ్. ఆ కామర్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ యూనియన్లో గొడవ జరిగింది. కొంచెం 200 స్టూడెంట్స్ ఉన్నారు ఫైనల్ ఇయర్లో. వాళ్ళు మా సంస్థకు పిలిచినారు, నేను వెళ్ళినాను. అప్పుడు వాళ్ళకి కొంచెం మోరల్ సైన్స్ చెప్పండి, వాల్యూస్ చెప్పండి అని పిలిచినారు అన్నమాట. నేను అన్నాను, ఒకే క్లాస్ తీసుకుంటే ఏమీ పని కాదు, అట్లీస్ట్ 3 క్లాసులైనా కావాలి, కొంచెం వాళ్ళకి చెప్పాలి కదా, 1 అవర్లో ఏం చెప్పగలం. ఒక క్లాస్ అయింది, సెకండ్ డే ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను. అందరూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఎక్కడ దగ్గర 21 ఇయర్స్ కదా అందరూ. క్లాస్ చేస్తున్నాను, మోరల్ వాల్యూస్, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మోరల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఎందుకు కావాలి దాని గురించి అంతా చెప్తా ఉన్నాను. నేను కొన్ని డెమాన్స్ట్రేషన్స్ అవి ఇవి అన్నీ చేపిస్తున్నా. అంత లోపల ఒక అబ్బాయి నిలబడినాడు. సిస్టర్, పునర్జన్మాన్ని ఒప్పుకుంటారా మీరు అని అడిగినాడు. నేను చెప్పినా నా సబ్జెక్ట్ పునర్జన్మం కాదు, మోరల్ వాల్యూస్ గురించి చెప్తున్నాను, దాని గురించి ఏమైనా అడుగును అంటే, లేదు మీరు చెప్పండి పునర్జన్మం ఒప్పుకుంటారా అని. ఎందుకు ఈ అబ్బాయి ఇంత ఇన్సిస్ట్ చేస్తున్నాడని, సరేలే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది నీది అన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాపం చేసిన వాళ్ళు పాపి జన్మం, ప్రాణి జన్మం, పశు జన్మం పొందుతారు అనేది సత్యమా అని అడిగినాడు. అప్పుడు నాకు కొంచెం అర్థమైంది సైకాలజీ, వీడేమో వేరేది అడుగుతున్నాడని. సరే ఒప్పుకున్నాం అనుకో, పాపం చేసిన వాళ్ళు ప్రాణి పశు పక్షి అవుతారు అనుకో ఒక నిమిషం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పాపం చేసిన వాళ్ళు పశు జన్మం, ప్రాణి జన్మం, పక్షి జన్మం పొందుతారంటే ఈ రోజు నుంచి నేను ఎక్కువ పాపం చేస్తాను అన్నాడు. విచిత్రమైన ప్రశ్న కదా. ఎందుకురా ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నావంటే, చూడండి, మనిషి జన్మం తీసుకుంటే స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, మంచి మార్క్స్ తీసుకురావాలి, నౌకరీ చేయాలి, అమ్మ నాన్నని చూసుకోవాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి, ఎన్ని బాధ్యతలు కదా. దానికంటే పాపం చేయి, పశు జన్మం తీసుకో, ఒక కడుపు నింపుకుంటే అయిపోయింది, ఇంకేది జవాబుదారి లేదంట. ఇది ఇప్పుడు జనరేషన్ది ఒక చింతన అన్నమాట. సనాతన సంస్కృతిలో గరుడ పురాణం అని ఒకటి ఉందన్నమాట. ఎవరైనా శరీరం వదిలినప్పుడు దాన్ని చదివిస్తారు. ఎందుకంటే ఏ పాపం చేస్తే ఏ జన్మం దాని గురించి అందులో రాయబడింది. నిజంగా అలాగే ప్రాణి జన్మం తీసుకుంటారు అనేది కాదు, ప్రాణిలాగా బ్రతుకుతారు, కొంచెం పాప భయం ఉండాలని కదా. గరుడ పురాణం ఉద్దేశం ఏంటంటే, మనిషికి పాప భయం ఉండాలి, కర్మం చేసేటప్పుడు ఏది చెడ్డ పనులు చేయకూడదు, దాని గురించి జాగ్రత్త ఉండాలి అని. అయితే వర్తమాన జనరేషన్ దానికంటే పైకి వెళ్ళిపోయింది అన్నమాట.
అందువలన వాళ్ళకి సత్యం చెప్పాల్సింది చాలా అవసరం. మీరు పాపమైనా చేయండి, పుణ్యమైనా చేయండి, ఏం చేసినా మీరే అనుభవం చేయాల్సింది. చేసిన కర్మము చాలా స్ట్రాంగ్ ఉంటే పరమాత్ముడు కూడా ఏం చేయలేడన్నమాట. నా కర్మఫలం అంత స్ట్రాంగ్గా ఉంటే పరమాత్ముడు కూడా ఏం చేయలేడు. అందుకే ఇంపార్టెంట్ శరణ సంస్కృతిలో ఇంపార్టెన్స్ ఇచ్చింది కాయకము, కర్మం పైన. కాయకం చేయండి, అలాగే కూర్చోవద్దండి. మీకు తెలుసు ఏమీ తెలుసుకోవద్దండి. అన్ని గవర్నమెంట్స్ ఫ్రీగా ఇస్తున్నాయి. మరి కర్ణాటక గవర్నమెంట్లో అయితే పని చేయడం అవసరమే లేదండి. మీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ, మీకు బస్సు ఫ్రీ, ఇంట్లో యజమాని మాలికిన్ అయితే 2000 రూపీస్ మంత్లీ వస్తుంది. మీరు డిగ్రీ చేసుకున్నారు, మీకు జాబ్ లేదంటే 2000 రూపీస్ ఫ్రీగా వస్తుంది. మీకు బియ్యము ఫ్రీ దొరుకుతూ ఉంది. ఇంకేం కావాలి మీకు? ఈ సంస్కృతి ఏముంది తెలుసా? మనుష్యుని కర్మభ్రష్టుగా చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? కర్మభ్రష్ట. డాటా వేయడానికి డబ్బు అంత దొరికితే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. అందుకే మా పెద్దలు ఏం చెప్పినారు తెలుసా? అలసస్య కుతో విద్య, విద్యస్య కుతధనం, అధనస్య కుతో మిత్ర, అమిత్రస్య కుత సుఖం. ఆలస్యం ఉంటే, తెలుగులో ఆలస్యం అంటే లేట్ అని కూడా అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం అంటే ఇంకా ఏమి పని చెయ్యక సోంబేరి అంటారు కన్నడలో. ఆలస్యంగా ఉంటే ఏమి, అలసస్య కుతో విద్య దొరకదు, అవిద్యస్య కుతధనం, చదువు లేదంటే డబ్బు లేదంటే మిత్రులు లేదంటే సుఖం లేదు అంటాడు సుభాషితకారుడు. ఇప్పుడు విద్య అనే శబ్దం వచ్చిందని చెప్తాను. విద్య అంటే ఏది విద్య? మా సంస్కృతి ఏమంటుందంటే సా విద్య యా విముక్తయే. విద్య అనేది సంస్కృత శబ్దం, విద్య అనేది విత్ అనే శబ్దముతో వచ్చిందన్నమాట. ఇలాగ యోగం అంటే యుజ్ శబ్దము నుంచి వచ్చి, ఎక్కడ వెలుగుందో అక్కడ చీకటి ఉండదు కదా, అంధకారం ఉండదు. ఇప్పుడు నిజంగా చూడండి, చదివిన వాళ్ళే చెడ్డ పని చేస్తున్నారు, మిలిటెంట్స్ అవుతున్నారు. చదివిన వాళ్ళే సూసైడ్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. ఎక్కువ చదివిన వాళ్ళే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళకు సన్మానం చేస్తారు కదా. నేనేమంటాను తెలుసా? మీ ఊర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీకు ఇంకా ఇప్పుడు తర్వాత ఎక్కడైనా కనిపిస్తారా? ఇక్కడ కనపడరండి. వాళ్ళు చాలా మంచి మార్క్స్ తీసుకున్నారంటే వాళ్ళు పారిపోతారన్నమాట. అమెరికాకు వెళ్ళిపోతారు, ఆస్ట్రేలియాకు వెళ్ళిపోతారు. మిడిల్లో చదివింటారు చూడండి, 50 మార్క్స్ 60 మార్క్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడ పోరు, మీ ఊర్లోనే ఉంటారు. ఏదైనా అంగడి వేసుకొని ఉంటారు, ఏదైనా రిక్షా పెట్టుకొని ఉంటారు, చిన్న జాబ్ చేసుకొని ఉంటారు. మీకేమైనా రేపు దగ్గరికి కావాలంటే అలాంటి వాళ్ళే ఉండేది. అందుకే ఉత్తమ మార్క్స్ చూసి ఎవరిని గౌరవించేది వద్దండి. ఉత్తమ మార్క్స్ చూసి ఎవరిని గౌరవించేది వద్దు. మంచి మార్క్స్ తీసుకునే వాళ్ళు మీకు ఎప్పటికీ కష్టానికి రారు. వాళ్ళు అంతే. నేను డబ్బు పంపిస్తాను, మీరు చచ్చిపోయినా వాళ్ళు ఏమంటారు? డబ్బు పంపిస్తాను, అంతిమ సంస్కారం చేసేయండి, అంతే. వాళ్ళు ఎప్పుడు దగ్గర రారు. అందుకే మనిషిని మార్క్స్ చూసి మీరు ఎప్పుడు లెక్కం పెట్టొద్దండి, పెద్దోడని అనుకోవద్దండి. పెద్ద సైంటిస్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు, గోపాలకృష్ణ గోఖలే, వీళ్ళంతా మంచి మార్క్స్ తీసుకునే వాళ్ళు కాదండి. మంచి తెలివి ఉండేవాళ్ళు, మనుష్యత్వం ఉండేవాళ్ళు. అందుకే ఉత్తమ మార్క్స్ మాత్రమే అన్ని దానికి ఇంపార్టెంట్ కాదు. అందుకే మనుష్యత్వాన్ని చూడాలి ప్రతి ఒక్క పిల్లలలో. ఎడ్యుకేషన్ అంటే ఉత్తమ మార్క్స్ హంటింగ్ కాదు, దాని జతకు బ్రతికేది ఎలా అనేది నేర్చుకోవాలన్నమాట. ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, చిన్నలతో ఎలా మాట్లాడాలి, ఆ ఒక జీవన శిక్షణం అనేది కావాలి. ఇప్పుడు చూడండి, బాగా చదివిన వాళ్ళు మంచిగా చదివినారు, వెస్టర్న్ కల్చర్ బాగా మీకు తొక్కుని వెళ్ళిపోతారు, సరే అంటారు. సారీ అనే భావం ఉండదు వాళ్ళు. మా సంస్కృతి ఎలాగంటే పొరపాటున కూడా కాళ్ళు తగిలితే నమస్కారం చేస్తాం, అవునా? మా సంస్కృతి ఏమి? పొరపాటున నడుస్తూ ఎవరికైనా కాళ్ళు కొంచెం తగిలితే నమస్కారం చేస్తాం. వీళ్ళకి తెలిసి ఉంటుంది, బాగా తొక్కుని వెళ్ళిపోతారు, తర్వాత సారీ అంటారు. నో ఫీలింగ్స్.
యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అంటే ఏమి? ఎడ్యుకేషన్ అంటే మనిషి లోపల ఉండే విశేషతలని బయటికి తీసుకువచ్చేది అని అర్థం కదా. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ ద మ్యాన్. ఏందో పెద్ద పెద్ద మాటలు, అర్థం లేని మాటలు, అర్థం రాని మాటలు, పనికిరాని మాటలు చదువుకొని బయాడ్ చేసుకొని ఇన్ని మాసులు తీసి పారిపోతే ఏమీ ప్రయోజనం లేదండి. అందుకే బ్రతికేది నేర్పించండి మీ పిల్లలకు. బ్రతుకంటే ఏంది, మానవీయత, హ్యుమానిటీ అంటే ఏంది, దాన్ని చెప్పాలి. దానికి కావలసింది చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత కావాలి, కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మానవ జీవితము సఫలమవుతుంది. చాలా మంచి ఒక వచనం ఉంది. చాలా మంచి వచనం ఏంటంటే, ధనవిద్దు ఫలవేను దయవిల్లదా మేలే, ಹಸುವಿದ್ದು ಫಲವೇನು ಹಯನಿಲ್ಲದ ಮೇಲೆ, ಮರವಿದ್ದು ಫಲವೇನು ನೆರಳಿಲ್ಲದ ಮೇಲೆ, ರೂಪಿದ್ದು ಫಲವೇನು ಗುಣವಿಲ್ಲದ ಮೇಲೆ, ನಾನಿದ್ದು ಫಲವೇನು చెన్నమల్లికార్జున నిన్న జ్ఞానవిಲ್ಲದ ಮೇಲೆ. ఎంత మంచి వచనం. మరవిద్దు ఫలమేను. ఎంత పెద్ద చెట్టున్నా మీరు చూస్తున్నారు కదా, ముళ్ళులు ఉంటాయి కొన్ని చెట్టుకు, ఏమీ దాంట్లో నీడ ఉండదు. నీడ లేని వృక్షాలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనము? పాలు ఇయ్యని ఆవు కట్టుకొని ఏం ప్రయోజనము? ఎంతో డబ్బు ఉంది మీ దగ్గర, దయాభావమే లేదంటే ఏంది ప్రయోజనము? రూపం చాలా బాగుంది, గుణాలే లేదంటే ఏమి ప్రయోజనము? అలాగే మనిషి జీవితంలో పరమాత్మని జ్ఞానం లేకపోతే ఏంది ప్రయోజనము? గుణాః సర్వత్ర పూజ్యంతే పితృవంశో నిరర్థక. మీ పెద్దలు ఎవరు, ఏ వంశం నీది తెలుసుకొని ఎవరికి ఏమీ అయ్యేది కాదు. గుణాలు ఎలా ఉన్నాయి, నీ దగ్గర గుణం ఉందా? ఇంపార్టెన్స్ ఏ దానికి ఇవ్వాలి? ఇప్పుడు అందుకే వర్తమాన ప్రపంచంలో ఏమి తక్కువైంది? డబ్బు చాలా ఎక్కువైందండి అందరి దగ్గర. మనం చిన్నప్పుడు ఎప్పుడు 100 రూపీస్ నోట్ కూడా చూడి ఉండలేదు, ఇచ్చేవాళ్ళు కాదు. ఇంట్లో 5 రూపాయలు ఇచ్చినామంటే దానికి 5 సార్లు అడిగేవాళ్ళు, ఏం చేస్తున్నారు 5 రూపాయలు తీసుకోనని. 100 రూపీస్ ఎప్పుడు ఇచ్చేదే కాదు. ఇప్పుడు చిన్న చిన్న కేజీ క్లాస్లో చదివే పిల్లల చేతిలో 500 రూపీస్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పాకెట్ మనీ 500 రూపీస్ తెస్తారు. మా సెంటర్ దగ్గర ఒక స్కూల్ ఉంది. ఒక పిల్లోడు ఏమన్నాడు, స్కూల్ ఎదురుగా ఒక చిన్న స్టోర్ ఉందన్నమాట, షాప్. 500 రూపీస్ ఇచ్చి దీనికి ఎంత చాక్లెట్ వస్తుందో ఇచ్చేయండి అన్నాడు. 500 రూపీస్. పిల్లోడికి అది 500 అనేది కూడా తెలియదు అన్నమాట. అంత డబ్బు ఎక్కువైపోయింది అందరికీ. అది కష్టపడి సంపాదించింది కాదు చూడండి, అందుకే విలువ కూడా తెలియదు అన్నమాట దాన్ని. అందుకే భగవంతుడు ఏమంటా అంటే, ఎంత రూపం ఉన్నా మనస్సులో గుణాలు లేకపోతే ఏమీ ప్రయోజనము లేదు. అందుకే చాలా మంచి మంచి ఎన్ని వచనాలు కావాలి మీకు. భూమి నిన్నదಲ್ಲ, ಹೇಮ ನಿನ್ನದಲ್ಲ, ಕಾಮಿನಿ ನಿನ್ನದಲ್ಲ, ಇವೆಲ್ಲ ಜಗಕ್ಕಿಕ್ಕಿದ ವಿಧಿ. ನಿನ್ನ ಒಡವೆ ಜ್ಞಾನ ರತ್ನಗಳು, ಈ ರತ್ನವ ನೀನು ಅಲಂಕರಿಸಿದ್ಯಾದೊಡೆ ನಿನಗಿಂತ ಸಿರಿವಂತ ಬೇರಿಲ್ಲ గుహేశ్వర అంటాడు. ఈ భూమి నీది కాదు, నీకంటే ముందు ఎవరిదో అయినింది, ఇప్పుడు నీ దగ్గర ఉంది, నువ్వు పోయిన తర్వాత ఇంకెవరిది అయిపోతుందో తెలియదు అన్నమాట. హేమ నిన్నదల్ల, హేమ అంటే డబ్బు, బంగారు, అది కూడా నింది కాదు. కామిని నిన్న వాళ్ళ నా భార్య అనుకున్నారు ఉన్నంత వరకు, మీరు వదిలిపోయిన తర్వాత మరి కనిపిస్తే మళ్ళీ భూతమని రాణిస్తారా? రానియరు. ఇవన్నీ మోహపాశలు అన్నమాట. మీ నిజమైన శృంగారం ఏదంటే జ్ఞానరత్నాలు. ఏది? జ్ఞానరత్నాలు. అవి దివ్యరత్నాల్ని నీవు అలంకరించుకుంటే నీకంటే శ్రీవంతుడు ఇంకెవరు లేడు. ఎంతెంత మంచి మంచి మాటలు ఉన్నాయంటే అంత వినడానికి చాలా సంతోషంగా ఉంది, వింటున్నా. వర్తమాన జీవితంలో చాలా శ్రేష్టమైన, నేను ఈరోజు మీ ఎదురుగా ఏం చెప్పాలనుకున్నా అంటే, పరమాత్మని గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా, పరమాత్మ పరిచయము, పరమాత్మ
శివుడి యొక్క మహిమ అనంత అన్నమాట, అనంత, అంత్యం లేదు దానికి. అయితే అటెన్షన్ ఇచ్చేది మూడో రోజు దేనిపైన, ఏ విషయాలపైన అటెన్షన్ పెట్టుకుంటాము? మా కర్మం పైన, మా కాయక. వర్క్ ఇస్ వర్షిప్ అంటాము. కర్మమే పూజ. నిజంగా మనం చేసే కర్మము పూజ అని తెలుసుకున్నామా? ಪರಚಿಂತೆ ಎನಗೇತಕ್ಕೆ ಎಮ್ಮ ಚಿಂತೆ ಎಮಗೆ ಸಾಲದೆ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಒಲಿಯನೋ ಒಲುವನೋ ಎನ್ನುವ ಚಿಂತೆ హాసలుంటూ ఉదయలుంటూ. ఎంత మంచి వచనం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ పరచింత ఏం ప్రయోజనం? ఎందుకోసం? భగవంతుడు కూడల సంగమ దేవ ఈశ్వరుడు నా దగ్గరికి వస్తాడా, నాకు కరుణిస్తాడా, నా పైన ఆశీర్వాదం ఇస్తాడా లేదా అనే చింత కావలసినంత ఉంది. ఇంకా వేరే వాళ్ళ చింత ఎందుకు చేస్తాను నేను? అందుకే చూడండి, జీవితంలో 3 రకాల చింత చేస్తాం. ఒకటి పరచింత, ఇంకొకటి వ్యర్థ చింతన, ఇంకొకటి అశుభ చింతన. చేస్తామా లేదా? వాళ్ళు వీళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కనింటి వాళ్ళు, వాళ్ళదంతా ఆలోచన చేస్తాం. ఇంకా వ్యర్థ చింత. వ్యర్థ చింత అంటే చూడండి, రస్తలో ఏదో గాడి పోతా ఉంది, చాలా పెద్ద గాడి. మా ఊర్లో ఈ పెద్ద గాడి ఎవరు తీసుకున్నారేమో, చాలా డబ్బు ఉంది అనుకుంటాను. 1 నంబర్ డబ్బు ఉండదు, 2వ నంబర్ డబ్బు ఉంటుంది. ఇలా పనికి రాని చింత అన్నమాట. చేస్తారా లేదా? అక్కయ్యలు ఇలా చింత చేస్తారంటే, రస్తులు పోతున్నారు, ఎదురుగా ఎవరో ఇంకొక అక్కయ్య వెళ్తున్నారు, చాలా మంచి చీర కట్టుకున్నారు. ఎక్కడ కొన్నారేమో, చాలా బాగుంది, ఎంత ఇచ్చినారేమో, మీకు కొనాలనా? లేదు, అయినా వస్తుంది. విచారం వస్తుందా లేదా? ఇలాంటి ఎన్నో విచారాలని, వ్యర్థ విచారాలని చేస్తాం, అశుభ విచారాన్ని చేస్తాం కదా. 3 నామం వేసుకుంటారు. సీత ఎదురుగా 3 నామాలని లక్ష్మణ రేఖ వేస్తున్నారని వింటాం. మనం కూడా 3 రేఖల్ని పెట్టుకోవాలండి. 3 ఏం తెలుసా? ఎప్పుడు పరచింతన చేయకూడదు, అశుభ చింతన చేయకూడదు, వ్యర్థ చింతన చేయకూడదు. దానికి విరుద్ధంగా ఏం చేయాలి? స్వచింతన చేయాలి, శివచింతన చేయాలి, మరియు శుభ చింతన చేయాలి. గుర్తుకుంటుందా? జ్ఞాపకం ఉంటుందా? ఏం చేయాలి చెప్పండి? 3 నామాలు వేసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోండి. ఏమేమి? స్వచింతన చేసుకోవాలి, శివచింతన చేయాలి. 3వది, వేరే వాళ్ళ గురించి మీకేమైనా ఆలోచన చేయాలన్నా శుభచింతన చేయండి. మంచిదే ఆలోచించండి, లేదంటే ఊరికే ఉండండి. లేదు, కొంచెమైనా ఏమైనా చేస్తున్నారా కదా, ఎలా విచారం చేస్తాం వేరే వాళ్ళ గురించి?